నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, బ్రహ్మజ్ఞాననిష్ఠుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపి అయినటువంటి దత్తాత్రేయుల వారు రచించినటువంటి అవధూత గీత అనేటువంటి గ్రంథములో మనము 8 శ్లోకాలకు వ్యాఖ్యానం శ్రవణం చేశాం. ఈరోజు మీరు 9వ శ్లోకాన్ని వినబోతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి బోధ ఇక్కడ దత్తాత్రేయుడు వారి యొక్క అనుభవాన్ని అద్భుతంగా చెప్పబోతూ ఉన్నాడు. చూడండి, పరబ్రహ్మము యొక్క లక్షణములు, బ్రహ్మానుభూతి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అన్నప్పుడు కేవలం అది ఒక సిద్ధ గురువుకో, ఒక మహితాత్ముడికో, ఒక అవతార పురుషుడికో అది పరిమితము కాదు. ఏ మహితాత్ములైతే ఆ బ్రహ్మానుభూతిని పొందారో ఆ బ్రహ్మానుభూతిని వారి యొక్క అసామాన ప్రజ్ఞానంతో, సునిశ్చిత మేధా సంపత్తితో అగాధమైనటువంటి తత్వమూడులను వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అటువంటి మహితాత్ములలో దత్త భగవానుడు ఒకరు. దత్తుడు అంటే సామాన్యమైన వాడు కాదు, ఒక అవధూత స్వరూపుడు, నిరంతరము బ్రహ్మానంద పరమసుఖములో రమించేటువంటి జ్ఞానసాగరుడు. బ్రహ్మానుభూతి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఇదిగో వేదాలలో మనకు కొంతవరకు కనపడుతుంది, ఉపనిషత్తులలో కొంతవరకు కనపడుతుంది, ఇతిహాసాలలో చాలా కొద్ది కనపడుతుంది. మీరు 18 పురాణాలు చదివితే ఆత్మతత్వము అనేది చాలా తక్కువగా ఉంటుంది, కథలు ఎక్కువగా ఉంటాయి. దత్తుని యొక్క గ్రంథములో కథలు ఉండవు, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఆత్మతత్వ జ్ఞానామృతాన్ని మనందరికి వితరణ చేస్తాడు దత్తాత్రేయుల వారు. ఇటువంటి దత్తాత్రేయుడు ఎన్నో సీక్రెట్స్ ఓపెన్ చేస్తూ వస్తారు ఈ గ్రంథములోను. దత్త భగవానుడు 9వ శ్లోకాన్ని విరచించడం జరిగింది. అందరూ చెప్పండి. మనోవై గగనాకారం మనోవై సర్వతోముఖం మనోతీతం మనస్సర్వం న మనః పరమార్థతః. ఇది 9వ శ్లోకములో దత్తుడు బోధించినటువంటి జ్ఞానధార. ఎంత అద్భుతంగా చెబుతాడంటే అంత అద్భుతంగా చెబుతాడు. కానీ అర్థం చేసుకోవడానికి మహామహా పండితులకు, విద్వాంసులకు చెమటలు పడతాయి. ఒక్కొక్క పాదములో పట్టు ఉంటుంది, ఓ రహస్యం ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం కష్టము, అర్థమైన
చెప్పడం కూడా కష్టమే. కాబట్టి లోతుల్లోకి వెళ్తూ ఉన్నాడు దత్తుడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా పాఠం వినాలి. చెప్పేటప్పుడు కళ్ళు మూసుకోవడం, ధ్యానం చేయడం ఇట్లా చేశారనుకోండి, మీకు దమ్మిడి అర్థం కాదు. ఫస్ట్ లిసన్ కేర్ఫుల్లీ, వర్డ్ టు వర్డ్. డూ ద మెడిటేషన్ ఇన్ ద హౌస్, నాట్ హియర్. మీరు ధ్యానం అనేది ఇక్కడ చేయొద్దు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నప్పుడు మీ మనస్సు లోపల పోతూ ఉంటుంది. దాన్ని ఆపండి, ఇప్పుడు కాదు తర్వాత. ఆ వైబ్రేషన్లు మీకు వస్తాయి. మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇంత కష్టపడి మీరు ఇక్కడికి వచ్చారు. ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు, కానీ మీరు బోధ వినలేరు. కాబట్టి వైబ్రేషన్స్ వస్తాయి, అంతర్ముఖం అవుతుంది మనస్సు. అయినా కూడా మీరు కేర్ఫుల్గా వినండి. మనోవై గగనాకారం అంటూ ఉన్నాడు. మనోవై గగనాకారం, మనస్సు ఆకాశము లాంటిది అంటూ ఉన్నాడు దత్తుడు. మరి దేవునికి అర్థమవుతుంది. అందుకే చాలామంది దీనికి వ్యాఖ్యానం రాయకుండా తాత్పర్యం రాసి జారుకున్నారు. మనోవై గగనాకారం అని అంటే ఆకాశము కంటే కూడా పరివ్యాప్తమై ఉన్నది, ఆవరించబడి ఉన్నది, సూక్ష్మమైనటువంటిది అని దాని యొక్క అర్థం. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, ఎప్పుడైతే ఒక సాధకుడు మనస్సును దాటి నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించి తాను పరబ్రహ్మముగా మిగిలిపోతాడు. మరి తాను ఎంతగా వ్యాపించి ఉంటాడు అని అంటే, ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉంటాడు. నేనే అంతటా ఉన్నాను అన్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఆకాశం ఎక్కడ ఉంది? అంతటా ఆవరించి ఉన్నది. మరి గోటుక సమాధి, ఎప్పుడైతే నువ్వు సమాధిలోకి వెళ్తావో నీకు అర్థమవుతుంది ఏమని, ఓహో నేను సర్వం వ్యాపించి ఉన్నాను, నేను తప్ప రెండవ వస్తువు లేదు అన్నటువంటి దివ్య స్థితి, దివ్య ప్రజ్ఞ, సూపర్ కాన్షియస్నెస్, ఋతంబర ప్రజ్ఞ అంటారు దాన్ని, అది కలుగుతుంది. ఇక్కడ మనోవై గగనాకారం అన్నప్పుడు ఆకాశము కంటే మనస్సు పరివ్యాప్తమై ఉన్నది అంటే వానికి అర్థం కాదు. లోతుల్లోకి వెళ్ళాలి. ఎప్పుడు మనస్సు సమాధిలోకి వెళ్తుందో అంటే అర్థం ఏమిటిది? ఎవడి మనస్సు అయితే పరమాత్మతో సమానమైనటువంటి నిర్మలత్వం పొందుతుందో అప్పుడు ఏమవుతుందంటే దానికి అటువంటి స్థితి కలుగుతుంది. అంటే లోపలికి వెళ్ళేటువంటి స్థితి కలుగుతుంది. దాన్ని ఏమంటారంటే అమనస్క స్థితి అంటారు. అంటే మనసు లేని స్థితి అంటారు. నిర్బీజ సమాధి అని అంటారు. అంటే ఎలాంటి సంకల్ప వికల్పాలైనటువంటి నిస్సంకల్ప స్థితి అని అంటారు. ఇక్కడనే పతంజలి మహర్షి చెప్తాడు, సత్వ పురుషయోహి శుద్ధి సామ్యే కైవల్యం. కైవల్యం అంటే మోక్షము. ఎప్పుడు వస్తుందంట అది? శుద్ధి సామ్యే, పరిశుద్ధమైనటువంటి మనసు కలగాలి సమానంగా అంటున్నాడు. దేనికా సమానంగా? పురుష ఆ పరబ్రహ్మముతో ఏ విధంగా అయితే ఉన్నాడో అటువంటి అంతఃకరణ సాధకుడికి లభించినప్పుడు అతడికి ఈ అనుభూతి కలుగుతుంది. ఏమని? మనోవై గగనాకారం. ఆకాశం ఏ విధంగా అయితే అంతటా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా కలుగుతుంది. అసలు వేద పురుషుడు ఏ విధంగా ఉంటాడు, ఆ పరమాత్మ ఏ విధంగా ఉంటాడు అన్నప్పుడు అద్భుతమైనటువంటి మంత్రం చెబుతాడు మహర్షి. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో రుత్వా అత్యతిష్టతు దశాంగులం. చూడండి ఎంత
అద్భుతమైన మంత్రం ఇది వేదములో. సభూమిం విశ్వతో త్వా అంటూ ఉన్నాడు. ఆ పురుషుడు, వేద పురుషుడు, ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అని అంటే దశాంగులం. ఏమిటి దశాంగులం అంటే? చాలామంది ఇక్కడ ఏం రాస్తారంటే పంచభూతాల కంటే, భూమి కంటే జలము, జలము కంటే అగ్ని, అగ్ని కంటే వాయు, వాయు కంటే ఆకాశము, ఈ విధంగా పరమాత్మ వ్యాపించి 10 అంగుళాలు వ్యాపించి ఉన్నాడు అధికంగా అని రాస్తారు. చూడండి, పనికి మాలిన వ్యాఖ్యానాలు. దశాంగులం అంటే ఏమిటి అని అంటే భూమి ఉన్నది. ఈ భూమి కంటే దశ అంగుళం అంటే 10 రెట్లు జలము ఆవరించి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, అసలు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే మనము సముద్రము చేత ఆవరించబడి ఉన్నాం. టోటల్గా ఈ భూమిని సముద్రం ఆవరించబడి ఉన్నది. విశాఖపట్నం, మద్రాస్, మీరు అటు బాంబే ఇట్లా తీసుకున్నారనుకోండి, మనం ఎక్కడ ఉంటామయ్యా అంటే కొంత భూమి మధ్యలో మనం ఉంటాం. వాటర్ ఉంది, ఆ వాటరు బాగా చల్లగా అయిందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ఐస్ అంటాం. అంతేం లేదు. ఫ్రిడ్జ్లో ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో నీళ్ళు పోస్తారు, డీప్ ఫ్రిడ్జ్లో దోసేస్తారు. కాసేపటికి అది ఏమవుతుంది? అది ఇట్ విల్ బికమ్ ద ఐస్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ అండ్ ఐస్? నీటికి మంచుకు ఏమిటి డిఫరెన్స్ అని అంటే నీటి యొక్క రూపాంతరమే మంచు, ఐస్. అంటే నీరు ద్రవస్థితిలో ఉంటుంది. ఈ ద్రవస్థితిలో ఉన్నటువంటి నీరు ఘనీభవించినటువంటి స్థితియే మంచు అన్నది మనకు సైన్స్ ప్రకారం మనము అర్థం చేసుకోవచ్చు. మరి వాట్ ఈస్ ద ఎర్త్ అన్నామనుకోండి, నీటి యొక్క ఘనీభవ రూపాంతరమే భూమి. కాబట్టి భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీటి నుంచి వచ్చింది. అందుకే ప్రళయం వచ్చిందనుకోండి, మొత్తం కలుపుకుంటుంది. అంటే భూమిని నీరు దశాంగులం 10 టైమ్స్ ఆవరించి ఉంటుంది. ఇక నీటిని అగ్ని 100 టైమ్స్ ఆవరించి ఉంటుంది. ఇక్కడ 10 × 10 100. అంటే నీటిని అగ్ని 100 రెట్లు ఆవరించి ఉంటుంది. అగ్ని యొక్క రూపాంతరమే నీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చల్లగా ఉన్నాం, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అంతా బాగానే ఉంది. గాలి మొత్తం ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది తెలిసిన? హీట్ జనరేషన్ అవుతుంది. ఎప్పుడు హీట్ జనరేట్ అయ్యిందో ఏమవుతుంది? చెమటలు పడతాయి. చూసారా? ఈ చెమటలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు వేడి వలన వస్తున్నాయి. చాలా వేడిగా ఉందండి, చెమటలు పడుతున్నాయండి అంటూ ఉంటారు. ఎందుకది? ఆ చెమట బిందువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రమ్ ద ఫైర్, అగ్ని నుంచి వచ్చినాయి. కాబట్టి నీటిని 100 టైమ్స్ ఆవరించి ఉన్నది అగ్ని. అగ్నిని 1000 రెట్లు ఆవరించి ఉన్నది వాయువు. అది అగ్ని కంటే సూక్ష్మము వాయువు. ఈ అగ్నిని 1000 రెట్లు ఆవరించి ఉన్నది ఏమిటది? వాయువు. ఇప్పుడు చూడండి, మనకు మామూలుగా ఇలాగుంది. హోరు గాలి వచ్చిందనుకోండి, ఏమవుతుందంటే రాపిడి జరుగుతుంది. ఆ రాపిడి జరిగినప్పుడు ఏమవుతుంది? ఫైర్ ఉద్భవిస్తుంది. కాబట్టి అగ్నికి మూలం ఏమిటి అని అంటే వాయువు. నీటికి మూలం ఏమిటి అంటే ఫైర్. భూమికి మూలం ఏమిటి అని అంటే వాటర్. ఇక వాయువు అన్నాం. వాయువు కంటే కూడా ఇదిగో 10,000 రెట్లు పరివ్యాప్తమై ఉంటుంది ఈ యొక్క ఆకాశం. మరి ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. చూడండి, కాబట్టి మూలం ఎవరు వాయువుకు అంటే
ఆకాశం 10,000 రెట్లు ఆవరించి ఉంటుంది. అందుకే మీరు ఎక్కడ చూసినా అక్కడ ఆకాశం ఉంటుంది చూడండి. మీరు కొంత హైట్కి వెళ్ళారనుకోండి, సైన్స్ ఏం చెప్తుందంటే దేర్ ఇస్ నో ఎయిర్ అంటుంది. ఇది చాలామంది వినే ఉంటారు. కొంత హైట్కి వెళ్ళిన తర్వాత చూడండి, చాలామంది ఇప్పుడు ఫ్లైట్స్ పట్టుకొని కొంత లెవెల్కి వెళ్తూ ఉంటాం. నేను ఇంకా పైకి వెళ్తాను ఏముందో అన్నాడు అనుకోండి, కొంత డిస్టెన్స్ పోయినాక ఏమవుతుందంటే నో ఎయిర్. అంటే ఒక బండి అలా వెళ్ళింది అనుకోండి, అది అలాగే ఉంటుంది. ఇంకా ఆ లోపల ఉండిపోతాడు. అక్కడికి ఏదో సంథింగ్ జరుగుతుంది. ఆకాశము కంటే ఎన్ని రెట్లు? 1,00,000 రెట్లు వ్యాపించి ఉంటుంది మనస్సు. 10 × 10 ఎంత? 100. కలపండి ఇంకా మళ్ళీ 1000, 10,000, 1,00,000. చూసారా? మహత్ అంటారు వేద పరిభాషలో. మనసుని ఏమంటారంటే మహత్తు అంటారు. అంటే ఆకాశం తర్వాత వచ్చేటువంటి సూక్ష్మమైనటువంటి పదార్థం అన్నమాట ఇది. కాబట్టి మనం ఆకాశమే చూసి అనుకుంటున్నాం, ఏమని ఓ అమ్మ అనుకుంటున్నాం. ఈ ఆకాశము కంటే కూడా పరివ్యాప్తమై ఉన్నది 1,00,000 రెట్లు అధికంగా మనస్సు. సో ద రిలేషన్ బిట్వీన్ స్కై అండ్ మైండ్ ఏంటో తెలిసిన? 1,00,000 రెట్లు. ఆకాశం తర్వాత వచ్చేటువంటి సూక్ష్మమైనటువంటి పదార్థం అన్నమాట ఇది. కాబట్టి మనం ఆకాశమే చూసి అనుకుంటున్నాం, ఏమని ఓ అమ్మ అనుకుంటున్నాం. ఈ ఆకాశము కంటే కూడా పరివ్యాప్తమై ఉన్నది 1,00,000 రెట్లు అధికంగా మనస్సు. సో ద రిలేషన్ బిట్వీన్ స్కై అండ్ మైండ్ ఏంటో తెలిసిన? 1,00,000 రెట్లు. మనస్సు కంటే బుద్ధి అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం అంటూ ఉంటాం. మనస్సు, బుద్ధి 10,00,000 రెట్లు పరివ్యాప్తమై ఉంటుంది మనస్సును ఈ బుద్ధి. ఇక ఫైనల్ అహంకారం. ఈ బుద్ధిని 1,00,000 రెట్లు అధికంగా పరివ్యాప్తమై ఉంటుంది అహంకారం. ఈ అహంకారం అంటే ఏంది? జీవుడు. ఆ జీవుడే మాయ తొలగించుకుంటే శివుడు. చూసారా? వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ శివ అన్నప్పుడు పంచభూతాల కంటే కూడా 1,00,000 రెట్లు పరివ్యాప్తమై అతీతంగా ఉండేటువంటి దైవమే శివుడు అని అర్థం. వీటిని ఏమంటారంటే సప్త ఆవరణములు అని అంటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఎప్పుడైతే వాడు అహంకారము దాటుతాడో శివుడు అవుతాడు. అందుకే చూడండి, మనకు కూడా 6 చక్రాలు ఉన్నాయి. ఇగో మూలాధారం భూమి, దానిపైన ఉన్నదేంటి? స్వాధిష్టాన చక్రం జలం. చూసారా? అంటే లింగస్థానం అది. ఇక మూడవది మణిపూరక చక్రం. ఇదేంటిది? ఫైర్, అగ్ని. అందుకే చూడండి, మనకు జఠరాగ్ని ఎక్కడ ఉంటుంది? కడుపులో ఉంటుంది. మన కడుపులో జఠరాగ్ని ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఈ కడుపు యొక్క మధ్యలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాం కదా, జఠరాగ్ని ఇక్కడ ఉండదు, సెంటర్లో ఉండదు, ఇక్కడ ఉంటుంది. అందుకే పడుకునేటప్పుడు లెఫ్ట్ తిరిగి పండుకోవాలి అంటుంది శాస్త్రం. లెఫ్ట్ తిరిగి పండుకుంటే ఏమవుతుందంటే వాడికి బాగా జీర్ణం అవుతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాడికి మంచి కళలు వస్తాయి. రైట్ పడుకున్నాడు అనుకోండి, ఏమవుతుందంటే వానికి పీడకలలు వస్తాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు జఠరాగ్ని రివర్స్ అయింది. ఎప్పుడు రివర్స్ అయిందో ఏం జరుగుతుంది అని అంటే వాడికి అన్నం అరగదు. అన్నం అరగకపోతే ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది, మనస్సు గందరగోళము, కలత ఇవన్నీ చెందుతుంది. కాబట్టి ఈ మణిపూరక చక్రంలో ఉంటుంది అగ్ని. ఇక దానిపైన ఏంటి? ఇగో అనాహత చక్రం వాయు. ఓ ఏమిటిది? నాదం. చూసారా?
అనాహత చక్రం అంటే వాయుస్థానం. ఈ పైకి వెళ్తే విశుద్ధ చక్రం అంటే ఏమిటిది? ఆకాశం. ఆకాశం. ఇక్కడి నుంచి పైకి వెళ్ళామనుకోండి ఆజ్ఞాచక్రం. ఆ తర్వాత ఈ విధంగా మనకు పైకి 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 వెళ్తూ ఉంటుంది. కాబట్టి దశాంగులం మనోవై గగనాకారం. మనస్సు ఎంతటి మహత్తర శక్తి అని మీరు వింటూ ఉంటారు. ఎందుకు అంతటి మహత్తర శక్తి అది అంటే పంచభూతాల కంటే కూడా పరివ్యాప్తమై పటిష్టంగా ఉన్నది అని దాని యొక్క అర్థం. రామునికై హనుమంతుడు జరా సేవించరా రామునికై హనుమంతుడు జరా సేవించరా నీ సేవలో నీ చింతలో నన్ను నీ సేవలో నీ చింతలో నన్ను హనుమలాగ నిలుపుమురా హనుమలాగ నిలుపుమురా పామగరి సనిద పామగరి సనిద పదరే రే పదప మగ మగరి సా బని బని స ని సరి సరి పామగరి స బని బని స ని సరి పామగరి స నీకోసం ఓ బాబా నీకోసం